భారము మేము ఇన్నిక చేయరావా యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా, మాతో రావా యేసయ్యా, మాట్లాడ రావా యేసయ్యా. మహామహిమ స్వరూపియగు దేవా, కూడి వచ్చిన నీ బిడలు, నీ ప్రజలు, నీ జనాంగము, వారితో మీరు మాట్లాడి మహిమను పొందుమని యేసుక్రీస్తు పుణ్యనామములో కోరుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా చేతులు పైకి చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూర్చుందాం. మనల్ని బలపరిచి మనల్ని నడిపిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో హల్లెలూయా. హల్లె ఏంటికి, ఎందుకు, ఎలా అని నేను తర్వాత మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిగా చెప్పుదాం. హల్లెలూయా. చేతుల పైకి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి కొన్ని మాటలు ఈ పూట మనము విలువైన మాటలుగా దేవుని మాటలు మనము ఎంచి ఆయన ఆజ్ఞల్లో మనం నడిచేటువంటి వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన చక్కని మాటలు మనము వినుటకు వేగిరపడేవారిగా ఉండాలి. మాట్లాడడానికి నిదానించేవారిగా మనం ఉండాలి. దేవుని మాటలు ఎప్పుడు కూడా వ్యర్థము కానేరవు. హల్లెలూయా చెప్పండి మంచిగా ఒకసారి. హల్లెలూయా. ఎవరి మాటలు వ్యర్థము కావు? చెప్పాలి. ఎవరి మాటలు వ్యర్థము కావు? దేవుని మాటలు ఎప్పటికి కూడా వ్యర్థం అనేది ఎంత మాత్రమును కావు. మనము ఆయన మాటలు వినుటకు మరి వేగిరపడి ఆయన ఆజ్ఞల్లో నడిచేటువంటి వారిగా ఉండాలని ప్రభు ఎంతగానో మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మంచిది ప్రభు బిడ్డరా. ఈ పూట దేవుని వాక్యములో నుండి బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథము, అందరూ కూడా మీ గ్రంథాలు తెరవండి. యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకొని కొంచెం ముందుకు వెళ్దాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడాలని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. చాలు, గట్టిగా చప్పట్టు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మనము చదువుకున్న వాక్య భాగంలో 1-2 వచనాల్లో చక్కని మాట, చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అన్నాడు. 2వ వచనంలో ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడు వాని స్వరము వింటిని. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం.
ఇక్కడ శ్రేష్టమైన విలువైన మాటలు ఏమిటంటే, నాతో మాట్లాడువాని స్వరము నేను విన్నాను. ఎప్పుడు విన్నాను అంటే, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టింది. హల్లెలూయా. ఏది నిన్ను నిలబెట్టింది? చెప్పాలి. ఏది నిలబెట్టింది నిన్ను? ఆత్మ. ఏది నిలబెట్టిందంట? చెప్పాలి. ఏది నిలబెట్టింది? ఆత్మ. ఈ ఆత్మ నీలో ఖచ్చితంగా ఉండాలి. ప్రభు అంటాడు, ఆత్మ లేనివాడు నా వాడు ఎంత మాత్రమును కాడు. నీలో ఉంది, నీ ప్రాణాత్మ ఒకటి ఉంది. ఏది ఉంది? ప్రాణమునకు, నీ ప్రాణానికి ఒక ఆత్మ ఉంది. ఈ ప్రాణాత్మను నిలబెట్టిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఈ ప్రాణాత్మ నిందారహితముగా ఉండాలి. ఈ ప్రాణాత్మ దేవునికి మహిమకరముగా కనబడాలి. వాక్యములో చెప్పినటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే, ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నన్ను నిలువబెట్టెను, అప్పుడు నాతో మాట్లాడు వాని స్వరము వింటిని. ఒక మనుషుణ్ణి ఆత్మ నిలబెట్టాలి. ఏది నిలబెట్టాలి? చెప్పాలి. ఏది నిలబెట్టాలి? ఆత్మ. ఏ ఆత్మ? అది పరిశుద్ధాత్ముని యొక్క ఆత్మ. పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ చేత నీవు నిలబడాలి. ఈ పరిశుద్ధాత్మ నీలోనికి వస్తేనే నీవు నిలబడగలుగుతావు. ఈ పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే నువ్వు నిలబడగలుగుతావు, లేకపోతే నువ్వు పడిపోతావు. స్తోత్రం. ఎప్పుడు మంచిగా మరోసారి చెప్పండి. ఏది నీలో ఉంటే నిలబడగలుగుతావు? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నిలబడగలుగుతావు. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నీవు ఎంత మాత్రమును నిలబడలేవు. ఎక్కడ నిలబడలేవు అంటే, ఆత్మీయతలో నిలబడలేవు, విశ్వాసములో నిలబడలేవు, పరిశుద్ధతలో నిలబడలేవు, కృపలో నిలబడలేవు, ఆశీర్వాదంలో నిలబడలేవు, సంఘములో కూడా నీవు నిలబడలేవు. ఇన్ని కారణాలు ఎందుకయ్యా అంటే, కేవలము నీలో ఆత్మ లేదు. ఏం లేదు? ఆత్మ ఉంటే నిన్ను నిలబెడుతుంది ఆత్మ. యెహెజ్కేలుతో పలుమార్లు మాట్లాడిన మాట, నరపుత్రుడ చక్కగా నిలబడు, నీతో మాట్లాడాలి. నువ్వు చక్కగా నిలబడి నీతో మాట్లాడాలి అన్నప్పుడు, ఆత్మ ఆయనలోనికి వచ్చి ఆత్మ ఆయనను నిలబెట్టినప్పుడు మనతో మాట్లాడుచున్న వాని స్వరమును స్పష్టంగా వినగలుగుతాము. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. ఈరోజు నువ్వు ఎందుకు స్పష్టంగా దేవుని మాటలు వినకుండా పోతున్నావు? కారణం ఏమిటి అంటే, ఒకటి, ఆత్మ నీలో లేదు, నీవు నిలబడలేకపోతున్నావు. పరిచర్యలో నిలబడలేకపోతున్నావు, విశ్వాసము నిలబడలేకపోతున్నావు, ఆత్మీయతలో నిలబడలేకపోతున్నావు, సంఘములో నువ్వు నిలబడలేకపోతున్నావు, పడిపోతున్నావు. కారణం ఏమిటి? నిలబడకుండా పడిపోతున్నావు అంటే నీలో ఏం లేదు? ఆత్మ లేదు. నీ ఆత్మను ఎవరు దొంగిలిస్తున్నారు? చెప్పాలి. ఎవరు దొంగిలిస్తున్నారు? సాతానుడు నీ ఆత్మను దొంగిలిస్తున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మను దొంగిలిస్తున్నాడు కనుక ఏమవుతుంది? చివరికి నువ్వు నిలబడలేకపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు, ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నన్ను నిలువబెట్టెను, అప్పుడు నాతో మాట్లాడు అనే స్వరమును స్పష్టంగా విన్నాను. చూడండి, కొంతమందితో మనం మాట్లాడుతూ ఉంటాం సహజంగా. మన మాటలు వినగలిగిన వ్యక్తి, అది పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, మన మాటలు వినగలిగిన వ్యక్తి నిలబడతాడు. అవునా కాదంటారా? అర్థమవుతుందా? మన మాటలు వినగలిగిన వ్యక్తి నిలబడగలుగుతాడు. మన మాటలు
వినబడలేని వ్యక్తి ఏమవుతాడు చెప్పాలి? ఏమవుతాడు? నిలబడతాడా? మన మాటలు వినలేని వ్యక్తి నిలబడగలుగుతాడా? నిలబడగలిగితేనే కదా అవతల వ్యక్తి మాటలు వినగలిగేది. అదే నువ్వు నిలబడకపోతే వినగలుగుతావా? అయితే అబ్బా ఇప్పుడు కాదులే అన్న, నాకు కొంచెం అర్జెంటుగా పని ఉంది కానీ అంటే మాట్లాడుతున్నా కానీ నువ్వు నిలబడలేకపోతున్నావు అంటే నా మాటలు నీవు ఎంత మాత్రమును చెప్పాలి, ఎంత మాత్రమును వినలేకపోతున్నావు. అప్పుడు నీలో ఏమీ లేదు అంటే ఆత్మ లేదు గనక దేవుని మాట నీ వినలేకపోతున్నావు. ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు హల్లెలూయా హల్లెలూయా, ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు నిలబడగలుగుతావు. ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు నిలబడి దేవుని సన్నిధిలో యథార్థముగా బ్రతకగలుగుతావు. ఇది సత్యం. ఎందుకు మనం పడిపోతున్నాం? ఎందుకు మనం నిలబడలేకపోకుండా పడిపోతున్నాం? విశ్వాసంలో పడిపోతున్నాము, ఆత్మీయతలో పడిపోతున్నాము, కృపలో పడిపోతున్నాము, సంఘములో పడిపోతున్నాము, పరిచర్లో పడిపోతున్నాము, కుటుంబంలో పడిపోతున్నామంటే నిలబడలేకపోతున్నాము. నిలబడి మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మని యొక్క వాక్కును వినలేకపోతున్నా కనుక మనం ఏమైపోతున్నామంటే పడిపోతున్నాము. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్మని యొక్క మాటలు మనము వినలేకపోతున్నాము కనుక ఏమవుతున్నామంటే పడిపోతున్నాం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పడిపోవడానికి గల కారణం ఏమిటంటే నిలబడలేకపోతున్నారు. నిలబడలేకపోవడానికి గల కారణం ఏమిటంటే మీలో ఆత్మ చెప్పాలి, మీలో ఆత్మ లేదు. మంచిగా స్తోత్రం చెప్పుదాం. మరోసారి చెప్పుదాం. పాస్టర్ గారు నిలబడడం అంటే కరెంటు స్తంభాన్ని బాతినట్టుగా, ఒక పిల్లర్ని నిలబెట్టినట్లుగా చక్కగా నిలబడాలా? కాదు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే నీలో ఉంటుందో నీవు నిలిచి ఉంటావు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము నీ యందు ఎప్పుడైతే నిలిచి ఉండదో నీవేమవుతావు అంటే నిలబడలేవు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనలను నిలబెట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన పడగొట్టడానికి రాలేదు, నిలబెట్టడానికి వచ్చాడు. ఆయన మనల్ని నిలపాలనే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. సాతానుడు వాని యొక్క కుయుక్తి, వాని యొక్క చేష్టలన్నీ కూడా బుడానికి వేయడానికి ప్లాన్ చేశాడు సాతానుడు. కానీ వాక్యం అంటుంది వాని కుయుక్తులన్నిటినీ, వాని చేష్టలన్నిటినీ అణిచివేసి యేసయ్య మనలను ఆయన నిలబెట్టాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఓసారి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈరోజు మీరు వింటున్న వాక్య అంశం అంతా కూడా నన్ను నిలువబెట్టెను. అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. అందరు చెప్పాలి, నన్ను నిలువబెట్టెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని సాతానుడు ఎత్తైన పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెట్టిందంట. ఎక్కడ నిలబెట్టింది? ఆత్మ దేవుని సన్నిధిలో నిలబెడుతుంది. సాతానుడు ఎత్తైన స్థలములో ఉంచుతాడు నిన్ను. ఎందుకు ఉంచుతాడు అక్కడ అంటే ఈ లోక పాప సుఖ భోగ ధన వ్యామోహ లేక కామ వికార వీటి మీద నిన్ను పడేయడానికి ఎత్తైన స్థలం నిలబెడతాడు వాడు. యేసు ప్రభు వారిని కూడా ఆ ఎత్తైన స్థలంలో నిలబెట్టి, ఎత్తైనటువంటి శిఖరం మీద నిలబెట్టి భూలోక రాజ్యాలన్నీ చూపించి నాకు నమస్కారము చేస్తే ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాడు యేసయ్య అన్నాడు.
నీ దేవుడైన యెహోవాకు తప్ప ఇంకెవరికి నేను నమస్కారం ఎంత మాత్రమును చెయ్యను. రండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాము ఒకసారిగా. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి ఎక్కడ దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి మాట్లాడుచు, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుంకుము, ఆయనను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడైనను రాతికి తగలకుండా ఆయనను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు మాట్లాడుచు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది చూడండి, మిగుల ఎత్తైన, చూడండి ఎన్ని స్థలాలు తీసుకొని పోయినాడు. ఒకటి దేవాలయ శిఖరము, రెండోది ఎత్తైన శిఖరము, పర్వతము, కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించి మాట్లాడుచు, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో మాట్లాడుచు, సాతాన పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. చాలు, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. అపవాది దేవాలయ శిఖరం మీదకి తీసుకొని వెళ్ళాడు, ఒకటి. రెండు, ఎత్తైన పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు. ఈ రెండిటిలో సంభాషణ ఏమిటంటే, ఎత్తైన శిఖరం మీద, ఎత్తైన దేవాలయ శిఖరం మీద నుండి క్రిందకు దూకు, ఆయన దూతలను కాపాడుతారు అని ప్రశ్నించాడు అపవాది. రెండవసారిగా అపవాది ఎత్తైనటువంటి ఒక పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు. ఈ పర్వతము లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ ఎత్తైన పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి ఆ ఎత్తైన పర్వతం మీద యేసయ్యను ఏం చేసిందంట? నిలువబెట్టిందంట. హల్లెలూయా. నిలువబెట్టి ప్రభుతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, సాతానుడు, ఇదిగో ఈ భూలోక రాజ్యములన్నీ కూడా నీకు ఇచ్చేస్తా, నీవు నాకు సాగిలపడి నమస్కారము చేస్తావా? కానీ వాక్యం అంటుంది, నీ దేవుడైన యెహోవాకు తప్ప మరి ఎవరికి దేనికి నీ సాగిలపడకూడదు, నమస్కారము చేయకూడదు. సాతానుడు భూలోక రాజ్యములంటిని చూపించుటకు మనలకు ఎత్తైనటువంటి ఆశలు చూపిస్తాడు. అప్పుడు దేవునిలో నిలిచి ఉన్న మనము ఆ ఆశల్ని చూసినప్పుడు పడిపోతాము. ఆ ఆశల్ని మనము చూసినప్పుడు పడిపోతాం. కనుక వాక్యం అంటుంది, నీవు దేని మీద ఆశ పెట్టుకోవద్దు, ప్రభు అయిన యేసునందు మాత్రమే నీ ఆశ పెట్టుకొనుము అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రభు అయిన యేసునందు ఎందుకు ఆశ పెట్టుకోవాలంటే, ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెట్టాలనేదే ఆయన కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో దీనులను క్షేమమునకు లేవనెత్తును. దీనులను ఉన్నతమైన స్థలములో ఉంచుతాడు. ప్రభువు నిలబెడతాడు. బైబిల్ గ్రంథములో నిలబడిన వారు ఉన్నారు, పడిపోయిన వారు ఉన్నారు. మన విశ్వాస జీవిత యాత్రలో
మనము నిలబడాలి కానీ ఎప్పుడు కూడా పడిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు, ఎప్పుడు నిలబడి ఉండాలంటే కాళ్ళు నొప్పులు పుడతాయి కదా, కొద్దిసేపు అయినా అప్పుడప్పుడు కూర్చోవాలి కదా, తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాక్యం అంటుంది, నీవు పని చేసే చోట, ఉద్యోగంలో, లేకపోతే ప్రయాణాల్లో నిలబడమని కాదు. వాక్యం అంటుంది, నీవు విశ్వాసములో నిలబడు అంటుంది. హల్లెలూయా. దేంట్లో నిలబడాలి? దేంట్లో నిలబడాలి? విశ్వాసములో నిలబడాలి. విశ్వాసములో నిలబడి విశ్వాసమును కాపాడుకున్న వారు మరింత విశ్వాసమును పొందుకుంటారు. దేవుని స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారు కదల్చబడరు. వారు చెప్పాలి, వారు కదల్చబడరు. ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నిన్ను నిలబెడుతుంది. అప్పుడు నీతో మాట్లాడు వాని స్వరము నీవు స్పష్టంగా వినగలుగుతావు. నీతో మాట్లాడుచున్నవాడు ఎవడు అంటే వాక్యము. యేసు ప్రభు వారు కూడా కన్నారు, ఇదిగో మాట్లాడువారు మీరు కారు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడును అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సేవకుని నోటి నుండి వచ్చు ప్రతి మాటను మీరు పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో నిలబడి వినగలిగితే స్పష్టంగా మీకు వినబడుతుంది. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత మీరు నిలబడకపోతే నిద్రపోతారు. ఏమవుతారు? నిద్రపోతారు. వాక్యం వింటారా? నాతో మాట్లాడు అని స్వరం. నీతో ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? చెప్పాలి. ఎవరు మాట్లాడుతున్నారు? నీతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, మాట్లాడట్లేదా? వాక్యం ప్రకటించబడుతుందంటే ఆ వాక్యం ఎవరై ఉన్నారు? వాక్యము దేవుడై ఉన్నాడు. కరెక్ట్ చెప్పారు. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు నిద్రపోతే ఆత్మ మీలో ఉంటుందా? మీరు అనాలోచనగా ఉంటే ఆత్మ మీలో ఉంటుందా? ఆత్మ మీలో ఉండాలంటే మీ మనస్సును దేవుని మీదనే ఉంచాలి. ఆత్మ మీతో మాట్లాడాలంటే మీరు చేయాల్సినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. దేవుని అడుగుతూ ఉండాలి, ప్రభువా నీ మాటలు వింటూ ఉన్నప్పుడు నా మనస్సు, నా చెవులు ప్రక్కకు తొలగకూడదయ్యా. కారణం ఏమిటంటే నేను పాపములో పడిపోతాను. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు, మీకు అందరికీ తెలుసు. బుద్ధిమంతుని ఇల్లు, బుద్ధి లేని వాని ఇల్లు. వాడు ఎక్కడ కట్టాడు? ఒకడు బండ మీద కట్టాడు. ఒక వ్యక్తి బుద్ధి ఉన్నవాడు బండ మీద కట్టాడు. బుద్ధి లేనివాడు ఎక్కడ కట్టాడు? ఇసుక మీద కట్టాడు. ఈ ఇసుక మీద కట్టినవాడు ఎవరు అంటే బుద్ధి లేనివాడు అన్నాడు. అక్కడ రాసిన మాట ఏమిటంటే నా మాట వినక వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు. అక్కడ నా మాట వినక వాటి చొప్పున చేయు ప్రతివాడు బుద్ధిహీనుడై ఏమైనాడంట? చెప్పాలి. ఏమై ఉన్నాడు? బుద్ధిహీనుడై. ఎక్కడ కట్టాడు ఇల్లు? ఎక్కడ కట్టాడు? ఇసుక మీద. అంటే వానిలో వాక్యము లేదు. ఏం లేదంట వానిలో? చెప్పాలి. ఏం లేదంట? ఏం లేదు? వాక్యము లేదు. వాక్యం ఎందుకు లేదయ్యా నీలో అంటే బుద్ధిహీనుడు లేక బుద్ధిహీనురాలు. వాక్యము లేదు, కట్టుకోలేకపోతున్నావు, నిలబడలేకపోతున్నావు. దాని కింద అంటాడు మరలా, నా మాట విని వాడు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి. అంటే నా మాట విని అన్నాడు. ఎవరి మాట? చెప్పాలి. ఎవరి మాట? మాట విని. నీతో మాట్లాడు అనే స్వరమును నీవు వింటే క్రీస్తు అనే బండ మీద నీవు ఇల్లు కడతావు. హల్లెలూయా.
ఈ క్రీస్తు అనే బండ మీద నువ్వు ఇల్లు కట్టినప్పుడు అది ఎంత మాత్రమును కదల్చబడక కూలక స్థిరముగా ఉంటుంది, బలముగా ఉంటుంది. కారణం ఏమిటంటే నీవు క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు కట్టుకున్నావు గనుక. హల్లెలూయా. అప్పుడు క్రీస్తు అనే బండ మీద నీవు ఇల్లు కట్టుకున్నావు గనుక నీతో మాట్లాడు అనే స్వరమును నీవు స్పష్టముగా వినగలుగుతావు. ప్రియ సంగమా, దేవుని సేవకునిగా మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మనము మన ఇంటిని ఎక్కడ కట్టుకుంటున్నాం? మనతో మాట్లాడు అనే స్వరమును ఎందుకు వినలేకపోతున్నామంటే, ఇసుక మీద వేసుకున్నాము గనుక మన ఫౌండేషన్, మన పునాది ఎక్కడ వేసుకున్నాము? లోకము. ఇసుక దేనికి సాదృశ్యము? లోకానికి, పాపానికి సాదృశ్యము. ఈ పాపం మీద నువ్వు వేసుకున్నావు కనుక నువ్వు నిలబడలేకపోతున్నావు. కారణం ఏమిటంటే వరదలు వచ్చాయి, గాలి వచ్చింది, తుఫాను వీచి ఆ ఇంటిని కొట్టింది. అది ఏమైపోయింది? కూలబడిపోయింది. అమ్మా నీ ఇల్లు పడిపోతుంది, అమ్మా నీ విశ్వాసం కూలిపోతుంది, అమ్మా నువ్వు నిలబడలేకపోతుంది, నీ ఇల్లు నిలబడలేకపోతుంది, కొట్టుకొని పోతుంది. కారణం ఏమిటి అంటే నీవు ఆత్మతో నిలబడలేకపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆత్మతో నిలబడరు. సంఘానికి చాలామంది వస్తారు, ఆత్మతో నిలబడరు, ఆత్మ లేక నిలబడతారు. ఏం లేక నిలబడతారు? వినాలి, నా వైపు చూడాలి. ఏం లేక నిలబడతారు? ఆత్మ లేక నిలబడతారు. ఈ ఆత్మ లేక నిలబడినప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మనము మాటలు వినలేం. ఏం వినలేము? చెప్పాలి. మనతో మాట్లాడు అని మాట స్వరము స్పష్టంగా వినలేము. హల్లెలూయా. మనతో మాట్లాడు అని స్వరమును ఎందుకు వినలేకపోతున్నామంటే కేవలము ఒకే ఒకటి, మనము దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉంటున్నాము కనుక ఆయన మాట మనము వినలేకపోతున్నాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నరపుత్రుడా చక్కగా నిలబడు, నీతో మాట్లాడాలి. నిలబడగలిగితే మాట్లాడతాడు ఆయన. గుడ్డివాడు దావీదు కుమారుడైన యేసు అని బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు యేసయ్య నిలిచిపోయాడంట. హల్లెలూయా. నిలబడలేదా? యేసయ్య నిలిచిపోయాడంట. నిలిచిపోయి ఏమంటాడంటే, ఇదిగో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. గుడ్డివాని యొక్క జీవితము ఎంత ధన్యకరంగా మారిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. చూడండి ఒకసారిగా బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం, 48, 49. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చాను. చాలు, ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఏమంటున్నాడు? చక్కగా అప్పుడు యేసు వాణ్ణి పిలిచి మాట్లాడుచు వాని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాణ్ణి పిలిచి మాట్లాడుతున్నారు, ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. 47వ వచనంలో దావీదు కుమారుడు అని పిలిచాడు. 49వ వచనంలో ఆయన నిన్ను పిలుచుచున్నాడు. కారణం ఏమిటంటే నువ్వు ఆయన మాట వినగలిగితే ఆయన నీ మాట వినగలుగుతాడు.
ఈ గ్రుడ్డి భిక్షగాడు సరాసరి నిలబడిపోయాడు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు రా అని చెప్పగానే ప్రభువు నిలబడిపోయాడు, ఈయన నిలబడిపోయాడు. సరాసరి ప్రభు దగ్గరికి తడుములాడుకుంటూ వెళ్ళిపోయాడు. నీకేం కావాలి బాబు? ఆ గుడ్డివానితో ప్రభు అడుగుతున్న మాట ఏమిటంటే, నీకేమి కావాలి బాబు? అయ్యా నాకేమొద్దయ్యా, పుట్టినప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా కళ్ళు తెరిచి చూచిన వ్యక్తిని కాను, నాకు చూపు కావాలి. ప్రభు అన్నాడు, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు స్వస్థత కలుగుతుంది, వీళ్ళు క్షేమంగా నీ ఇంటికి వెళ్ళన్నాడు. ప్రభు ఆ మాట చెప్పాగానే తక్షణమే వాడు చూపును పొందుకొని తన ఇంటికి వెళ్ళనని రాయబడింది. కారణం ఏమిటి అంటే, యేసయ్య మాట నీలో ఉండాలి. ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు ఆయన మాట వినగలుగుతావు. ఆయన మాట నీవు వినగలిగినప్పుడు నువ్వు నిలబడిపోతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెహెజ్కేలుతో అంటున్నాడు, యెహెజ్కేలు నువ్వు చక్కగా నిలబడు, నీతో మాట్లాడాలి అంటే అప్పటి వరకు ఆయన ఎలా ఉన్నాడంట, వంకర టింకరగా తిరుగుతున్నాడు. మనం అంటాం కదా, ఏం కుదురుగా ఒకసారి నిలబడలేవా అంటామా లేదా? కుదురుగా నిలబడలేవా? కాలు నిలబడవా? కాలు పొందవా? ఎందుకు నీకు కాలు పొందట్లేదు? ఎందుకు నువ్వు నిలబడలేకపోతున్నావు? కుదురుగా నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు? చక్కగా నిలబడు. ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు ఆత్మ నన్ను నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను గనక మీరు పొందుకుంటే అప్పుడు వింటారండి శ్రేష్టమైన మాటలు, చెవులు పెద్దగా చేసి వింటారు. లేదంటే కానీ ఆ సెల్ ఫోన్ తీసుకొని చర్చిలో కూర్చున్నా సెల్ ఫోనే, ఫోన్ వచ్చినా హలో. ఆత్మ లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఆత్మ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు బ్రదర్ నీకు అన్నిసార్లు ఫోన్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు అయిందంటే, ఇదిగో ఆదివారం పూట ప్రార్థనకి వెళ్తా, పలానా టైం నుంచి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నము 2 గంటల వరకు లేక 1 గంట వరకు నా ఫోన్ ఆన్ కాదండి. ఓహో, ఆ టైంలో నువ్వు బిజీగా ఉంటాను, నీ సెల్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అవును, నా సెల్ స్విచ్ ఆఫ్ అయిందంటే ఆటోమేటిక్గా నేను ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుని మందిరంలో ఉన్నాను. లేదనుకో హలో, ఆమెకి ఏం పని ఉండదు, ఇంత ఫోన్ పెట్టుకుంటుంది, 2 మంది ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ తీసుకొని హలో 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 అనుకుంటూ ఆ రోడ్డు మీద పోయి మాట్లాడుతుంది ప్రార్థన. వాక్యం అంతా అయిపోతుంది. వాక్యం అంతా అయిపోయిన తర్వాత నీకేం అర్థమవుతుంది? నీతో మాట్లాడు వాని స్వరము నీవు వినలేదు. ఎవరి స్వరం నీవు వినలేదు? చెప్పాలి, ఎవరి స్వరం నీవు వినలేదు? నీతో మాట్లాడు వాని స్వరము, యేసయ్య స్వరము నువ్వు వినలేదు. యేసయ్య స్వరము నువ్వు ఎందుకు వినలేకపోయావు అంటే కేవలము నువ్వు బయటకు వెళ్ళిపోయినందువలన ఆయన నీతో మాట్లాడలేకపోయాడు. నువ్వు బయటకు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే ఆత్మ నీలో లేదు, నువ్వు నిలబడలేకపోతున్నావు. హల్లెలూయా. ఏం లేదు నీలో? ఆత్మ లేదు కనుక నీవు నిలబడలేకపోతున్నావు. ఎవరు నిలబడగలుగుతారంటే యథార్థవంతులు నిలబడగలుగుతారు. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు ఎవరు నిలబెడతాడంటే యథార్థవంతులు నిలబెడతాడు ఆయన. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము, కీర్తన 41వ అధ్యాయము 12వ వచనం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. నా యథార్థతను బట్టి నన్ను నీవు ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుచున్నావు. కారణం ఏమిటంటే దేవుడు యథార్థవంతులను దేవుని సన్నిధిలో నిలబెట్టగలుగుతాడు. దుష్టుడు ఎవడు తరమకుండగానే పారిపోవును అంటాడు. దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడు. యథార్థత నీలో లేకపోతే నువ్వు పారిపోతావు. వింటున్నారా? నా వైపు చూడాలి.
యథార్థత నీలో లేకపోతే పారిపోతావు, నిలబడలేవు, వాక్యము వినలేవు, వెళ్ళిపోతావు. నీళ్ళు వచ్చిన ఆయన వెళ్ళిపోతావు, మనుషులు వచ్చిన ఆయన వెళ్ళిపోతావు, ఫ్రెండ్ వచ్చిన ఆయన వెళ్ళిపోతావు, ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతావు, ఇంకా ఇంటికాడికి చుట్టాలు వచ్చినారని వెళ్ళిపోతావు. ఈయన లేచి కానుకలు సమర్పిస్తూ ఉంటే బైబిల్ చదువుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు రస్తకెదురు కనబడతారుగా. యాటికమ్మా మధ్యలోనే పోయినారు, ప్రార్థన కూడా చేయించుకోలేదు, లాస్ట్ ప్రార్థన వరకు ఉండలేదు అంటే, నీళ్ళు వచ్చినాయి పాస్టర్ గారు, నువ్వు నిలబడలేకుండా పోతున్నావు. కారణం ఏమిటి? కారణం ఏమిటి? నిలబడలేకపోతున్నావు. బూడిదిపాడులో బాలు అని సహోదరుడు ఉన్నాడు, మీకు తెలుసు కొంతమందికి. వాడు పరిచర్యలో స్టార్టింగ్లో బాగా నిలబడిన వ్యక్తి. తర్వాత ఏమైందంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో నిలబడలేకుండా పోతున్నాడు. ఆదివారము కూడా సుత్తే మేకు తీసుకొని పోతున్నాడు. యాటికి పోతున్నారు అంటే పని పోతున్నా అంటాడు. వాడు చేసే సెంటరింగ్ పని. వద్దురా, ప్రార్థనకు రా, దేవుని మందిరం రా, శాపం వస్తుందిరా అని ఎన్ని మార్లు చెప్పినా వాడు వినలేదు. సేవకులు చెప్పారు, నేను చెప్పాను. అప్పుడు పరిచర్య అంటే బాక్సులు ఎత్తుకొని పోయేవాడు, పరిచర్య అంటే ప్రార్థన, ఎక్కడ ప్రార్థన జరుగుతుందంటే అక్కడికి మైక్ సిస్టమ్ పెట్టేవాడు, ప్రార్థన చేసేవాడు, పాటలు పాడేవాడు. 2 అంతస్తుల బిల్డింగ్ పైన సెంటరింగ్ కొడుతున్నాడు, బాటం పలకలు కొడుతున్నాడు నిలబడి. అది ఏమైందో తెలియదు, అక్కడి నుంచి కింద పడ్డాడు. 2 అంతస్తుల పైనుంచి సెంటరింగ్ కొడుతున్న వ్యక్తి చనిపోతాడా? కాలు చేతులు ఇరుగుతాయి, ఇరగవా? చెప్పాలి. కాలు చేతులన్నా ఇరగాలి, సావనన్నా చావాలి. కానీ దేవుడు ఆ బిడ్డకు ఎంత తోడుగా ఉన్నాడంటే, ఆ ప్రార్థన, సేవకుని ప్రార్థన, ప్రభువా కనికరించు, నడిపించు అని సేవకుని ప్రార్థనను బట్టి ఏమి కాకుండా స్వల్ప దెబ్బల చేత మాత్రమే వాడు బయటపడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా. దేవునికి మహిమ కలుగునుగాక. అదే దేవుడు, ఇది ఒక చిన్న పనిష్మెంటే, అదే దేవుడు ఆ స్థలం లేకుండా మర్చిపోయాడంటే పరిస్థితి ఏంటి అడుగుతున్నా. నువ్వు పడిన చోట నీ తల దగ్గర ఒక దుబ్బ రాయి ఉందనుకో, ఒక రాడే ఉందనుకో, ఒక సీటే ఉందనుకో, రాళ్ళు కూడా ఉంటాయిగా, పనిచేసే చోట రప్పాలు ఉంటాయిగా. అవతల ఏదైనా మేకులే ఉండని, లేకపోతే ఏదైనా ఉందనుకో, ప్రమాదం జరిగింది, పరిస్థితి ఏంటి? అయిపో. కానీ దేవుడు నిలబెట్టుతున్నాడు అంటే, దేవుని ఆత్మని నిలబెడుతుందంటే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఆదివారం కూడా నేను స్లాబ్ వేయాలా, ఆదివారం కూడా నేను పనులు వేయాలా, ఆదివారం కూడా సెలక తీసుకొని పోవాలంటే పోరా. సుత్తెకు వెనక మేకులు బిగడానికి కూడా ఒక కొండిలాగా ఒకటి ఉంటుంది, అట్లా బీకేసాడు దేవుడు కూడా. నీకు చాలా ఎక్కువైందిరా. ఏనుగు కోపం వచ్చిందంట. ఎవరు కోపం వచ్చింది? ఏనుగు కోపం వచ్చింది. ఆ ఏనుగు వాని మాట వింటుంది, వానికి లోబడుతుంది, వాని మాట ప్రకారం ముందుకు పోతే ముందుకు పోతే, ఎన్నికి రాంటే కూర్చుంటుంది, లేదంటే లేస్తుంది. కానీ ఆ ఏనుగు కోపం వచ్చింది. అది ఒక్కసారిగా తొండెముతో కింద పడేసి కాలుతో మొత్తము అప్పడమును చేసేసింది. లాస్ట్కి వాడిని చుట్టిపట్టి, తొండముతో చుట్టిపట్టి ఇస్త్రీ పాడేస్తే, వాడు ఇడిచిన బట్టలు మనం ఇస్త్రీ పాడేస్తే కుప్పబడతాయి కదా, ఆ విధంగా కుప్పబడ్డాడు. చాలా బాధేసింది నాకు. చాలా బాధేసింది చూసి. కొన్నిసార్లు దేవుని మాట మనం వినకపోతే పరిస్థితి ఏంటి? వాక్యం అంటుంది ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నేను నిలబడ్డాను. హల్లెలూయా. నేను
నిలబడ్డాను, నన్ను నిలబెట్టింది. వాక్యం అంటుంది, యథార్థవంతులను ఆయన సన్నిధిలో ప్రభువు నిలబెడతాడు. నువ్వు యథార్థవంతుడవైతే, నువ్వు యథార్థవంతురాలు అయితే ఖచ్చితంగా ప్రభువుని నిలబెడతాడు. ఆయన నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనని నిలబెట్టి ఒక ఉన్నతమైన కృపతో నింపుతాడు. చూడండి, యేసయ్య మనల్ని నిలబెట్టడానికి ప్రభు ప్రయత్నం చేస్తాడు. లోకము మన మీద నేరములు మోపడానికే లోకము నిలబెడుతుంది మనల్ని. అర్థమవుతుందా? యేసయ్య మనం పడిపోకుండా కాపాడడానికి నిలబెడుతున్నాడు. లోకం ఏం చేస్తుందంటే, లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే మనము నిలబడకుండా పడగొట్టడానికి ప్లాన్ చేస్తారు. అర్థమైందా మీకు? లోకం ఏం చేస్తుంది? మనం నిలబడకూడదు, మంచిగా బ్రతకూడదు, నిలబడకూడగా కూల్చేయడానికే లోకం చేస్తుంది. బాగా బ్రతుకుతున్నామంటే ఓర్పు లేదు లోకానికి. దేనికి లేదు? చెప్పాలి. దేనికి లేదు? ఎవరికి లేదు ఓర్పు? బాగా బ్రతుకుతున్నామంటే ఓర్పు అనేది ఉండదు లోకానికి. ఈ లోకము ఎప్పుడు కూడా నీ మీద అసూయ పడుతూ ఉంటుంది, నీ మీద ఎప్పుడు కూడా ద్వేషముతో ఉంటుంది, నీ మీద ఎప్పుడు కూడా ప్రతీకారముతోనే ఉంటుంది లోకము. ఈ లోకము దృష్టికి ఒక ఆమె చిక్కబడి దొరికింది. ఈ దృష్టికి ఆమె దొరికేసరికి అలా సరాసరి తీసుకొని వచ్చి యేసు ప్రభు వారు ఎదురు నిలబెట్టారంట ఆమెను. లోకము దృష్టికి ఒక ఆమె దొరికింది, ఆమెను తీసుకొని వచ్చి యేసు ప్రభు వారి దగ్గర నిలబెట్టారు. యేసు ప్రభు వారు ఆమెను చూశాడు. పక్కన లోకం ఉందిగా, లోకం ఊరికే రాలే వచ్చేటోళ్ళు. వారి చేతుల్లో ఇంత లావు రాళ్ళున్నాయి. ఎంత లావు రాళ్ళున్నాయి? లోకం ఏం చేస్తుంది? రాళ్ళు రువ్వి చంపచూచే లోక ప్రేమ, రమ్మని చేతులు చాపి తండ్రి ప్రేమ, పతితము చీపొమ్మన్నది లోక ప్రేమ, అమ్మ రమ్మన్నది యేసు ప్రేమ. ఏ ప్రేమ కావాలి ఓ సోదరా, నీకు ఏ ప్రేమ కావాలి ఓ చెల్లెలా, ఏ ప్రేమ కావాలి ఓ సోదరి, నీకు ఏ ప్రేమ కావాలి ఓ సోదరా. యేసు ప్రేమ పవిత్ర ప్రేమ, పాపిని రక్షించే పరిశుద్ధ ప్రేమ, ఘోర పాపిని రక్షించే పరిశుద్ధ ప్రేమ. ఆమేన్. వాక్యమునందు నిలిచి ఉండక, యేసు ప్రభు వారి యొక్క మాటలను నిలబడక మనం ఎప్పుడు కూడా జీవించకూడదు. లోకం ఎప్పుడు కూడా మనల్ని పడగొట్టడానికి ప్రయత్నము చేస్తుంది, దోషులుగా నిలబెడుతుంది లోకము. హల్లెలూయా. ఏ విధంగా నిలబెడుతుంది మనల్ని? దోషులుగా లోకం మనల్ని నిలబెడుతుంది. చూడండి, దోషులుగా ఏ విధంగా నిలబెట్టిందో చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి ఆ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయము, క్షమించాలి, యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను వారి మధ్య నిలువబెట్టెను. చాలు. ఎక్కడ నిలబెట్టినారట? యేసు ప్రభు వారి యొక్క సమాజము ఎదుట. ఈ పాపాత్మురాలైన స్త్రీని నిలబెట్టారు. ఎందుకంటే పడగొట్టడానికి, రాళ్లతో చంపడానికి. యేసయ్య ఎంత పాపినైనా కానీ ఆయన నిలబెడతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. నువ్వు ఎంత ఘోర పాపివైన యేసయ్యని నిలబెట్టడానికి ఇష్టపడతాడు. లోకము నిన్నేం చేస్తుందంటే చంపడానికి, పడగొట్టడానికి ప్రయత్నము చేస్తుంది. చూడండి, అక్కడ 4వ వచనంలో చూస్తే, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను,
అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవాలని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించడు కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. అర్థమవుతుందా? ఆయనను నీవేమి చేయుచున్నావు? ధర్మశాస్త్రంలో రాయబడింది కదా. ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది? ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 24వ వచనం. రండి నాతో పాటు. 22-24 ద్వితీయోపదేశ కాండం. ఆ ఊరి గవిని యొద్దకు వారి ఇద్దరు, అనగా నేరము చేసిన వారిని, పాపము చేసిన వారిని, ఒక్కరిని కాదు, ఒక్కరిని తీసుకొని చంపకూడదు, ఇది నేరము. ఆ చిన్నది ఆ మనుషుణ్ణి రాళ్ళతో, చూడండి, ధర్మశాస్త్రంలో చేసిన పని ఏమిటంటే, ద్వితీయోపదేశ కాండము 22-24లో చక్కని మాట. అక్కడ రాళ్ళతో ఎవరిని చంపాలి అంటే ఇద్దరిని పట్టుకొచ్చుకోవాలి. ఎవరెవరిని పట్టుకొచ్చుకోవాలి? పురుషుణ్ణి, స్త్రీని. అంటే వీళ్ళిద్దరు ఏం చేశారు? పాపము చేశారు. అందుకంటున్నాడు, ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక యున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరచి నందున ఆ మనుషుణ్ణి రాళ్ళతో చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనము మీలో నుండి పరిహరింపబడుదురు. ఆ చెడుతనం మీలో నుండి పరిహరించుదురు అంటే పోగొట్టుదురు. ఏ విధంగా పోగొడతారు? రాళ్ళతో కొట్టినప్పుడు. అంటే ఇద్దరిని పట్టుకొని రావాలి పాపము చేసిన వారిని. కానీ ఇక్కడ ఈ స్త్రీని ఒక్కదాన్ని నిలబెట్టారు, ఈమెను మాత్రమే నిలబెట్టారు. నిలబెట్టి బోధకుడా అని ప్రశ్నించారు. ప్రభు నేల మీదికి వంగి ఏదో వ్రాయిచు ప్రభు అంటున్నాడు, మీలో ఏ పాపము లేనివాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అన్నాడు. మీలో ఏ నేరము లేనివాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి. ప్రభు చెప్పిన మాట. నా వైపు చూడాలి. అప్పుడు వాళ్ళ మనస్సాక్షి గద్దించి రాళ్ళు పడేసి పెద్దలు మొదలుకొని చిన్నల వరకు వెనక్కు తిరిగి వెళ్ళిపోయారంట. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. వాక్యము నిలబెడుతుంది. యేసయ్య మాట ఆమెను నిలబెట్టింది. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. రాళ్ళు రువి పడగొట్టాలని ఆమెను చూశారు. యేసయ్య ఆమె నిలబెట్టాడు. ప్రభు నువ్వు పాపాత్మురాలు కదా, దుర్మార్గురాలు కదా, నువ్వు వ్యభిచారివి కదా అని ప్రభు మాట్లాడలేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? చక్కగా, అమ్మా వారు నీకెవరు శిక్ష విధించలేదయ్యా, అయితే క్షేమముగా ఇంటికెళ్ళు, ఇంకెప్పుడు కూడా పాపము చేయవద్దు, నువ్వు క్షేమంగా ఇంటికెళ్ళు, పాపము చేయవద్దు అని ఈ మాట చెప్పి ప్రభు ఆమెను అక్కడి నుంచి పంపించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు నిలబెట్టేటువంటి దేవుడు. ఆయన నిలబెట్టడానికే మనందరి యొక్క పాపాలను ఆ కల్వరి శిలువలో తన ప్రాణమును దారబోసాడు. చూద్దాము సరిగా బైబిల్ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాము సరిగా. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను. చూడండి, ఆత్మ మనల్ని ఏ విధంగా నిలబెట్టాలని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఏ విధంగా నిలబెట్టాలని మరో చదువుతున్న మాటను. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమునందు మరణము వలన ఇప్పుడు
మిమ్మును ఏం చేశాడు ప్రభు? సమాధానపరచెను అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన తన మాంసయుక్తమైన దేహమందు ఏం చేశాడు ప్రభు? మరణము వలన మనల్ని ప్రభు పరిశుద్ధులుగా నిలబెట్టాలని. హల్లెలూయా. పరిశుద్ధులుగా, ఆయన సన్నిధిలో నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలని ప్రభు నిలబెట్టాలని మాంసయుక్త సంబంధమైన దేహమునందు ఆయన మరణించాడు. అదే అధ్యాయంలో 28వ వచనంలో కూడా ఒక చక్కని మాట చూస్తే, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు క్రీస్తును ప్రకటించుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. సేవకులుగా మేము పడుచున్న ప్రయాస ఎందుకు అంటే, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. మీరు ఎక్కడ నిలబడాలనుకుంటున్నారు? లోకములోనా, వాక్యములోనా? హల్లెలూయా. ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నన్ను నిలబెట్టను, అప్పుడు నాతో మాట్లాడు వాని స్వరమును వింటిని. ఆత్మ నీలోనికి వస్తే నీతో మాట్లాడు వాని స్వరం వినగలుగుతావు. ఆత్మ నీలోనికి రాకపోతే నీతో మాట్లాడు వాని స్వరమును నువ్వు ఎంత మాత్రమును వినలేవు, నిద్రపోతావు అంతే. ఏం చేస్తావు చెప్పాలి? ఏం చేస్తావు? నిద్రపోతావు. ఎందుకు? మాట్లాడు వాని స్వరము నీవు వినలేదు గనుక. ప్రియ సంగమా, దేవుని సేవకునిగా నేను మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మీరు ఆత్మ సంబంధులుగా ఉందురుగాక. ఆత్మ మీలో ఉంటే మిమ్మల్ని ఆయన సన్నిధిలో నిలబెడుతుంది. దావీదు అంటాడు కదా, యథార్థవంతులను ఆయన సన్నిధిలో నిలబెట్టగలుగుతుంది. యేసయ్య పాపాత్ములను ఆయన క్షమించి, రక్షించి, శుద్ధి చేసి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. మనల్ని ఏ విధంగా ఆయన ప్రభు సమకూర్చుకున్నాడంటే, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలని యేసు ప్రభు వారు మాంస సంబంధమైన దేహమందు మరణము పొందాడు. ఈ మాంస సంబంధమైన దేహమునందు యేసు ప్రభు ఎందుకు మరణం పొందాడంటే, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, నిర్దోషులుగా మార్చడానికి. దేవుని సన్నిధికి వస్తున్న మనము నిర్దోషులుగా ఎదగడానికి ఇష్టపడుతున్నామా? పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? లేకపోతే లోకములో పడిపోవడానికి ఇష్టపడుతున్నామా? దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీవు నిలబడగలుగుతావు, చక్కగా మాట్లాడగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆత్మ నీలో లేకపోతే నువ్వు ఎంత మాత్రమును నీవు నిలబడలేవు. ఎందుకంటే ఆత్మ నీలో లేదు గనుక నువ్వు పడిపోవడానికి ఎక్కువగా ఆస్కారము నీకు కనబడుతుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మంచిగా చెప్పుదాము, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి అదే యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథంలోనికి 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాము ఒకసారిగా. యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం, 24వ వచనం, 3వ అధ్యాయము 24వ వచనంలో, నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టి, తరువాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యొద్దకు వెళ్ళక తిరిగి ఇంటికి పో అన్నాడు. నీ ఇంటికి వెళ్ళి దాగియుండుము అంటున్నాడు. ఇక్కడ ఆత్మ, నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి
నన్ను చక్కగా నిలబెట్టినందున ఆత్మ మనలో ప్రవేశించి మనల్ని చక్కగా నిలబెట్టగలుగుతుంది. ప్రమాదాల నుండి ఇదిగో వారు నీ మీద నేరం మోపుతున్నారు గనుక నువ్వు వెళ్ళు, దాగి ఉండు. వాక్యం అంటుంది, ఎక్కడ నిన్ను దాచాలో ఆయన అంబుల పొదిలో నేను దాచి ఉంచుతాడు. హల్లెలూయా. ఆయన కాపాడువాడు, భద్రపరచువాడు, నిన్ను దాచి ఉంచువాడు, ఆయన మేలుతో తృప్తిపరచువాడు గనుక నీవు ఆయన సన్నిధిలో నిలబడుదువుగాక, పడిపోకుండా కట్టుకొందువుగాక. పడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పాపము చేసి పడిపోవచ్చు, దేవుని సన్నిధికి రాక పడిపోవచ్చు, లోకములో పడిపోవచ్చు, అహంకారముతో పడిపోవచ్చు, గర్వముతో పడిపోవచ్చు, స్త్రీ వ్యామోహము, ధన వ్యామోహము, నానా విధులైనటువంటి కోరికలతో పడిపోవచ్చు. కానీ ప్రభు బిడ్డరా, నిలబెట్టువాడు ఒకడున్నాడు. ఇంతకాలం నువ్వు పడిపోయి ఉన్నావేమో, నిలబెట్టువాడు ఒకడున్నాడు. ఆయన నిన్ను పరిశుద్ధులుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా, సంపూర్ణులుగా చేసి ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టి పరిశుద్ధపరచునుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము లేచినబడి హృదయపూర్వకంగా కానుకలు సమర్పించుకుందాం.